మాఘమాసానికి సంబంధించి ఎన్నో ముహూర్తాలు, అలాగే పెళ్ళిళ్ళు జరుపుకుంటూ ఉంటారు మాఘమాసంలో. ఎందుకు మాఘమాసానికి అంతటి విశిష్టత? పెళ్ళిళ్ళకి జరుపుకోవడానికి గల కారణాలేమిటి? మాఘమాసం మాత్రమే ముహూర్తాలకి ఎందుకు మంచిది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన వాళ్ళు మనకి వివరిస్తేనే చాలా ఆనందంగా ఉంటుంది. మనకి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు దాని ప్రాధాన్యత ఏమిటో తెలుస్తుంది. మనం పిల్లలకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి విషయాలు చెప్పడానికి ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయలక్ష్మి గారు. తనడిగి తెలుసుకుందాం. మాఘమాస విశిష్టత ఏమిటి అనేది. అమ్మా నమస్కారం అమ్మా. ఏమిటి మాఘమాసానికి అంతటి విశిష్టత ఏమిటి? ఎందుకు ముహూర్తాలు మాఘమాసంలో జరుపుకుంటూ ఉంటారు? పెళ్ళిళ్ళు జరుపుకుంటూ ఉంటారు. కారణాలేమిటి చెప్పండి. ధ్యాయేత్ సూర్యమనంత కోటి కిరణం తేజోమయం భాస్కరం భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్య చూడామణిం భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభం. మాఘమాసం యొక్క విశిష్టత, ప్రతి మాసము కూడా ఏదో ఒక విశిష్టతని కలిగి ఉంటుంది. కాలమంతా దైవ స్వరూపమే. అయితే ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ప్రత్యేకత, కాలంలో ఉన్న శక్తిని బట్టి ఏ నెలలో ఏ నామరూపాలతో ఏ దైవ ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో మహర్షులు మనకి తెలియజేసి అలా వ్రతాచరణ చెయ్యమని నిర్దేశించారు. మాఘమాసము అంటే మఖ నక్షత్రంలో లేక మఖ నక్షత్రంతో పౌర్ణమి ఉన్న మాసము మాఘమాసము. అఘము అంటే పాపము అని చెప్పుకున్నాం కదా. అఘము అంటే పాపము, మా అంటే లేదు, వద్దు అని అర్థం. అంటే మాఘమాసము అంటే సర్వ పాపాలను తొలగించే మాసము అని అర్థం. మన పాపాలను తొలగించుకునే అవకాశాన్ని మనకు కలిగించే మాసము అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వైశాఖి కార్తికి మాఘి అతీవ పుణ్యప్రదాహ మాసాహ అన్నారు. అంటే వైశాఖ మాసము, కార్తీక మాసము, మాఘ మాసము విశేషమైన పుణ్యప్రదములైన మాసాలు. అన్ని మాసాలు దేనికదే విశిష్టమైనవైనా వీటికి ఇలా చెప్పారు. వైశాఖ మాసము దానాలకి ప్రతీక, అంటే ముఖ్యమైనది. కార్తీక మాసము దీపాలకి, దీపదానానికి, దీప ప్రజ్వలనానికి ప్రశస్తమైనది. మాఘమాసము స్నానానికి, సూర్య ఆరాధనకి ముఖ్యమైనటువంటి మాసము. త్యాగేనైకేన అమృతత్వ మానసు అంటోంది మన ఉపనిషత్తు. త్యాగము వల్ల, దానం వల్ల మనము అమృతత్వాన్ని పొందగలుగుతాము, శాశ్వతత్వాన్ని పొందుతాము. కార్తీక మాసంలో నియమ ప్రకారంగా దీపములను వెలిగించి, దీప ప్రజ్వలనం చేసి, దీపదానము చేయటం వల్ల మనము తరించగలుగుతాము. అలాగే మాఘమాసంలో సంకల్ప స్నానాలు, నదీ స్నానాలు చెయ్యాలి. సంకల్ప సహిత నదీ స్నానం వల్ల తరిస్తాము, ముక్తులం అవ్వగలుగుతాము. విశేషంగా ఆయా మాసాలలో వచ్చే పౌర్ణములలో, పౌర్ణమి నాడు వాటిని ఆచరించడం విశేష ఫలప్రదం. మాఘమాసంలో నెల రోజులు కూడా వాపి, కూప, తటాక, నదీ, సముద్ర స్నానాలు ఒకదానికంటే ఒకటి ఎక్కువ ఫలాన్నిస్తాయి, విశేష ఫలప్రదాలు. మహామాఘి అని అంటాము మాఘ పౌర్ణమిని. ఆ రోజు చేసే నదీ స్నానము లేక సముద్ర స్నానము అనంత పుణ్యప్రదమైనది. మన సనాతన ధర్మంలో కాలమంతా దైవ స్వరూపమే. అయిన కాలాన్నే మనం కాళేశ్వరుడు అని అంటాము. కాళేశ్వరుడు, మహేశ్వరుడు శివుడు. అలాగే కాలమునే కాళికాదేవి అని స్త్రీ రూపంలో జగన్మాతగా మనం కొలుచుకుంటాము. ప్రతి నెల ఎంతో ముఖ్యమైనదే, పుణ్యప్రదమైనదే, అత్యంత పవిత్రమైనదే. దేని ప్రత్యేకత దానికే ఉంది. అయినా కూడా సర్వశాస్త్ర విధులు, త్రికాల వేదులు అయినటువంటి మహర్షులు మనకి ఏ ఏ కాలాలలో ఏ ఏ నామరూపాలతో ఏ ఏ ఆచార వ్యవహారాలతో పరమాత్మను ఆరాధిస్తే, ఏ ఏ నైవేద్యాలను సమర్పించి ప్రసాద రూపంలో వాటిని స్వీకరిస్తే మనకు మంచి జరుగుతుందో గ్రహించి అలాంటి నియమావళిని ఏర్పరిచారు.
కనుక ప్రతి నెలలోనూ కూడా కొన్ని అత్యంత ప్రధానమైన రోజులు, దినాలు అనేవి ఉంటాయి. వాటిని తెలుసుకుని ఆ రోజుల్లో ఏమేం చెయ్యాలో అలా శాస్త్రోక్త విధి విధానాన్ని పాటిస్తూ ఆచరించాలి. అప్పుడు మనం ఆ శుభాలని పొందగలుగుతాము. మాఘమాసం అనగానే మనకి సూర్యోపనిషత్తు గుర్తుకొస్తుంది. మాఘమాసం సూర్య ప్రీతికరము, స్నానాలకి అది ప్రసిద్ధి అని మనం తెలుసుకున్నాం కదా. మాఘమాసం నెల రోజులు కూడా సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేచి సూర్య ఆరాధన చేసేవారు ఎలాంటి రోగాలు లేకుండా మంచి ధారణ శక్తి కలిగి మంచి జ్ఞానవంతులయ్యి ప్రకాశిస్తారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా వారికి రావు. పూర్ణాయుర్దాయం సుఖంగా సంతోషంగా వర్ధిల్లగలుగుతారు. నందిని నళిని సీత మాలినీచ మహాపగ విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపథగామిని అంటూ గంగామాతను స్మరించుకుని త్వం మాత త్వం శరణం త్వం తదా త్వం దాత త్వం త్వం ధనం త్వం ఆచార్య త్వం త్రాత త్వం హర్త విపదాం సదా అర్క ప్రసీద మమ అనంటూ శ్రీ సూర్యనారాయణ స్వామిని స్మరించి నమస్కరించుకుని మనలోని పాపాలన్నీ తొలగిపోయి మన జన్మాంతర సంచితమైన కర్మల ఫలాలన్నీ క్షయమైపోవాలని, మనకి చిత్తశుద్ధి కలగాలని, జ్ఞాన ప్రాప్తి కలగాలని, మనం ముక్తులం అవ్వాలని కోరుకుంటూ పవిత్ర నదీ స్నానాలని, మాఘ స్నానాన్ని ఆచరించాలి. రాత్రిపూట పడుకున్నటువంటి ఆ దుస్తులతో ఎవ్వరు కూడా నదీ స్నానాలకి మర్నాడు లేవగానే వెళ్ళకూడదు. ఏ రోజు నదీ స్నానం సంకల్పంతో చేయాలనుకున్నా ఆ రోజు ఉదయం చక్కగా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ధౌత వస్త్రాలు ధరించి అప్పుడు నదిలోకి వెళ్ళి సంకల్పం చెప్పుకుని నదీమ తల్లిని ప్రార్థించాలి. నది ఒడ్డున ఉన్న కొంత మట్టిని తీసి నదికి సమర్పించాలి. తర్వాత నది అనుమతి తీసుకుని నది లోపలికి వెళ్ళి 3 సార్లు ఇలా మునకలు వెయ్యాలి. కేవలము 3 సార్లు మునిగి లేవాలి. అది నదీ స్నానము అనంటే. తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చి వస్త్రాలు మార్చుకుని దేవతలకు, పితృదేవతలకు కూడా అర్ఘ్య ప్రదానం చెయ్యాలి. నదిలో స్నానము ఇలా 3 మునకలు వేసి లేవగానే అక్కడ ఉండి కూడా దేవతలకు, శ్రీ సూర్యనారాయణ స్వామికి, నదీమ తల్లికి కూడా అర్ఘ్యం సమర్పించవచ్చు. దేవతలు కూడా, సూర్యుడు కూడా అర్ఘ్య సమర్పణ చేసి పితృదేవతలకు కూడా తర్పణాలు వదిలి అర్ఘ్య ప్రదానం చేసి అప్పుడు బయటికి వచ్చి వస్త్రాలు మార్చుకుని పూజలు విధి విధానాన్ని కూడా మనం నిర్వర్తించవచ్చు. నదీ తీరంలో కూర్చుని పితృవిధులు నిర్వర్తించాలి. సంకల్పంతో దానాలు చెయ్యాలి. శ్రద్ధయాదేయం అశ్రద్ధయా అదేయం శ్రియాదేయం హ్రియాదేయం ఫియాదేయం సంవిధాదేయం అంటూ మనము ఏ విధంగా దానాలు ఎలా చెయ్యాలో మనకి ఉపనిషత్తు బోధించింది. అలా దానం ఇవ్వాలి. శాస్త్రజనిత శ్రద్ధతో, భక్తితో, ముముక్షతో మనము నదీ స్నానం చెయ్యటం శ్రేష్టం. బంధురాజ భయాద్ బుద్ధికి సాచే శ్రద్ధ కనీయసి అన్నారు. పెద్దవాళ్ళు చెప్తున్నారనో, కోపడుతున్నారనో, అందరూ ఏమనుకుంటారో అనో ఆ భావనతో నదీ స్నానం చేస్తే అది కూడా ఫలప్రదమే, కానీ అంత శ్రేష్టమైనది కాదు. భక్తితో, ఇష్టంతో, ముముక్షతో చెయ్యాలి అని చెప్తున్నారు. ఒకవేళ అనారోగ్య పరిస్థితి వల్ల, వార్ధక్యం వల్ల నదీ స్నానాలకి వెళ్ళలేని వారు ఇంట్లోనే ఉన్న శ్రద్ధ అనేది ముఖ్యము. శ్రద్ధతో, భక్తితో, ఆస్తిక్య బుద్ధితో ఆ సాక్షాత్తు నదీ జలాలలో నదిలో మునకలు వేస్తూ స్నానం ఆచరిస్తున్నాను సంకల్పంతో అనే భావనతో మన ఇంట్లోనే స్నానం చేసిన మనకి ప్రయాగరాజ్కి వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలం, కాశీ వెళ్ళి గంగా నదిలో స్నానం చేసిన ఫలం, పుణ్య నదులలో స్నానం ఆచరించిన ఫలం లభిస్తుంది. ఎందుకంటే భావము అనేది ముఖ్యము. అందులో పవిత్రమైన మాఘమాసంలో ప్రయాగరాజ్కి వెళ్ళి త్రివేణి సంగమంలో సంకల్ప స్నానం ఆచరించడం శ్రేష్టం. ఏ నదిలో చేసినా, ఇంట్లో చేసినా, గంగా నదిలో చేసినా ఆ
సంకల్పంతో స్నానం చెయ్యాలి. ఇప్పుడు ప్రస్తుతం మనకు ప్రయాగరాజులో కుంభమేళా జరుగుతోంది. 45 రోజులు జరిగే ఈ కుంభమేళా మహాపర్వ కుంభమేళాకు కనీసం ఇంచుమించుగా 50 కోట్ల మంది భక్తులు స్నానాలు చేసే అవకాశం ఉంది అని అంచనాలు వేసి దానికి తగిన విధంగా భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, వారి టీం ఆఫీసర్లు మరియు ఇతర సిబ్బంది అందరూ కూడా. వారందరికీ కూడా మనమందరము కృతజ్ఞులమై ఉండాలి, కృతజ్ఞతను ఆవిష్కరించుకోవాలి. కేవలము ముక్తి పొందాలి అన్న కోరికతోనే అందరూ ఇలాంటి స్నానాలు చేస్తున్నారు. ఎందరో సిద్ధ పురుషులు అక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. మాఘమాసంలో విశేషమైన పర్వదినాలు చాలా ఉన్నాయి. మాఘమాసము అనగానే శుభకార్యాలకు, పెళ్లిళ్లకు చాలా ముఖ్యమైన మాసము అని మనమందరం కూడా, మనకందరికీ తెలుసు. ఎందుకు అనంటే ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చిన తర్వాత వచ్చిన మొదటి మాసము మొదటి మాసము మాఘమాసము. కనుక ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చాకే ఉపనయనాలకి ముహూర్తాలు అధికంగా ఉంటాయి, వివాహాలకి చక్కని ముహూర్తాలుంటాయి. కనుక మాఘమాసము అంటే శుభకార్యాలు ఆచరించవలసిన మాసము, పెళ్ళిళ్ళు జరిగే మాసము అని కూడా అందరూ భావిస్తూ ఉంటారు. మాఘమాసంలో విశేషమైన పర్వదినాలు ముఖ్యంగా 6 ఉన్నాయి. అవేమిటి అనంటే శ్రీ పంచమి లేక వసంత పంచమి, రెండవది రథ సప్తమి, మూడవది భీష్మ అష్టమి, నాలుగవది భీష్మ ఏకాదశి, ఐదవది మహామాఘి అంటే మాఘ పౌర్ణమి, ఆరవది మహాశివరాత్రి. వీటన్నింటి యొక్క విశిష్టతను, మహత్యాన్ని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుందాము. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కసారి చెప్పుకుందాము. ఇవి కాక మాఘ ఆదివారాలు చాలా ప్రశస్తమైనవి, ప్రత్యేకమైనవి. ఎందుకంటే మాఘమాసం అంటేనే సూర్యారాధనకి, స్నానాలకి ప్రతీక. సూర్యుడికి ఇష్టమైన దినము ఆదివారము, భానువారము, భానుమూర్తికి ఇష్టం కనుక భానువార వ్రతములు, మాఘ ఆదివారాలు, ఆ వ్రతము చాలా ప్రత్యేకమైంది. ఇవి కాకుండా మాఘమాసంలో, శ్రావణ మాసంలో లాగానే మనం ఈ మాఘమాసంలో కూడా తిథి పూజలు, వార పూజలు అత్యంత ఫలప్రదమైనవి. అంటే వారం రోజులు కూడా ఆదివారము సూర్యుడికి ఇష్టం, సోమవారము ఉమా అమ్మవారితో కూడిన శివుడికి ఇష్టమైనటువంటిది, సోమ అంటే చంద్రుడు, చంద్రుడికి ఇష్టమైనది. మంగళవారము జగన్మాత ఆదిపరాశక్తికి, పార్వతీదేవికి ఇష్టమైనది. మంగళుడు అంటే కుజగ్రహం, కుజగ్రహ అనుగ్రహం కావాలి అంటే మంగళవారం నాడు ఆయన్ని ఆరాధించాలి. బుధవారము బుధుడికి ఇష్టమైనది, బుధవారము శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైనది. గురువారము అంటే గురువు, గురువు ఎవరు అంటే విశ్వగురువు సాంబ సదాశివుడే, జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మే, కృష్ణం వందే జగద్గురుం. కానీ బ్రహ్మదేవుడిని ఆది గురువుగా చెప్తారు. బ్రహ్మదేవుడి ఆరాధన గురువారం నాడు. ఇంకా మన గురువులందరినీ కూడా ఆరాధించవలసిన రోజు, దేవతలకి గురువైన బృహస్పతికి ప్రియమైన రోజు గురువారము. శుక్రవారము అంటే శుక్రవారము లక్ష్మీప్రదమైనది, లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు, లక్ష్మీ ఆరాధన చేస్తాము. అలాగే శుక్ర ఆచార్యుల వారు, ఆయన శుక్రాచార్యుడు, అసురులకి ఆచార్యుడైన మనందరికీ వందనీయుడు, ఆయనని ఆరాధించాలి. శనివారము శని దేవతకి శనైశ్చరుడు, ఆయన అనుగ్రహంతో ఆయుర్దాయం వర్ధిల్లుతుంది. శనైశ్చరుడికి విశేషమైన పూజలు చేసేందుకు శనివారం నిర్ణయించబడింది. ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైనది శనివారము. మంగళవారము, శనివారము ఆంజనేయ స్వామికి కూడా ప్రీతికరం. కనుక ఆయా రోజులలో ఈ దేవతలని ఆరాధిస్తే ఎప్పుడు ఆరాధించినా ఎంత ఫలమో. మాఘమాసంలో, శ్రావణ మాసాదులలో, పవిత్ర మాసాలలో ఈ వార పూజలు చేస్తే ఇంకా ఎక్కువ ఫలం లభిస్తుంది. అలాగే తిథి పూజలు, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిదేవత. ఆ దేవతలని ఆయా తిథులలో మనం పూజిస్తే మనకి చాలా
ఎక్కువ అధికమైనటువంటి ఫలం లభిస్తుంది. మనకి ప్రతి తిథికి ఒక్కొక్క దేవత అన్ని మనకు తెలిసిందే. ఇంకా మాఘమాసము, మఖము అంటాం కదా, మఖా నక్షత్రం. మఖము అంటే యజ్ఞము అనే అర్థం కూడా ఉంది కనుక మాఘమాసము అంటే యజ్ఞ ప్రధానమైన మాసము అని కూడా మనం భావించవచ్చు. అత్యంత పుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభంలో వచ్చే మాసం మాఘమాసం కనుక ఉత్తరాయణమంతా దేవతలకి పగలు, దక్షిణాయనము దేవతలకి రాత్రి అని చెప్పుకున్నాం కదా. మాఘమాసము దేవతలకు బ్రాహ్మీ ముహూర్త సమయం. మనందరికీ కూడా బ్రాహ్మీ ముహూర్తం అత్యంత పవిత్రమైనది కదా. ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి జప తపాదులు చేసిన, చదువుకున్న శీఘ్ర ఫలప్రదాలు అని అంటాము. అలాగే దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం కనుక మాఘమాసంలో మనము దేవతలను ఆరాధిస్తే వారు ఇంకా ఆనందపడతారు. కనుక ఆధ్యాత్మిక శక్తిని పుంజుకోవడానికి, వృద్ధిపరుచుకోవడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి మహోత్కృష్టమైన మాసము మాఘమాసము. ఇంకా శుభకార్యాలను ఆచరించడానికి కూడా శుభ ముహూర్తాలు ఉండే మాసం మాఘమాసం అని చెప్పుకున్నాం కదా. కనుక ఇలాంటి పవిత్రమైన మాసంలో ప్రతి తిథి, ప్రతి వారము కూడా సర్వదేవీ దేవతలకి ప్రీతికరమైంది, శక్తిప్రదమైంది కనుక ఆయా దేవతలని మనం పూజిస్తాము, అధిక ఫలాలని పొందుతాము. అలాగే తిథులలో పౌర్ణమి తిథి, మహామాఘి అనేది అత్యంత శ్రేష్టమైనది. గణపతికి ఇష్టమైనటువంటి చవితి తిథి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన షష్ఠి తిథి, సూర్య భగవానుడికి ఇష్టమైన సప్తమి తిథి, శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన ఏకాదశి, ద్వాదశి తిథులు, ఇవన్నీ విశేష ఫలప్రదాలు. మామూలు నెలలలో కంటే మాఘమాసంలో ఈ తిథులలో ఈ దేవతలని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలాన్ని మనం పొందగలుగుతాము. ఈ మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి, కృష్ణ చతుర్దశినే మహాశివరాత్రి మహాపర్వదినంగా మనమందరం కూడా జరుపుకుంటాము. కనుక ఇంకా సతీదేవి, జగన్మాత సతీదేవి మాఘ పౌర్ణమిన జన్మించిందిట. కనుక ఆ రోజు జగన్మాత పూజ మరింత శ్రేష్టమైనది అని చెప్తారు. అంటే మాఘ పౌర్ణమి నాడు అమ్మవారిని, ఆది పరాశక్తిని మనం ఆరాధించాలి. మాఘ పౌర్ణమి రోజున శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణి సంగమంలో స్నానం చేయటం విశేష ఫలప్రదాలు అని శాస్త్రం మనకి తెలియజేస్తోంది. మాఘమాసంలో వచ్చే కృష్ణ పాడ్యమి నాడు యావజ్జీవ సౌమంగళ్యం కోసం స్త్రీలు సౌభాగ్య వ్రతం చేస్తారు. మంగళగౌరీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. నానాత్వంలో ఉన్న మనమందరం కూడా నానా విధాలుగా ఏకత్వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి, తరించాలి అని మన మహర్షులు ఇన్ని రకాల పూజా విధానాలని ఏర్పరిచారు, ఇన్ని పర్వదినాలని చెప్పారు, ఇన్ని పండుగలను ఏర్పరిచారు. ఇంత ప్రార్థన పూజా విధానాలని మనతో ఆచరింపజేస్తున్నారు. ప్రతి మాసంలోని విశిష్టమైన, అత్యంత విశిష్టమైన తిథులను మనం రోజులను కూడా మనం పర్వదినాలుగా మనం ఆచరించేలా చేస్తున్నారు మన మహర్షులు. కనుక మనం అలా ఆచరించి ఆరోగ్యప్రదమైన ఆధ్యాత్మిక పరమైన శక్తిని పొందాలి. నెల రోజులు మొత్తం పవిత్రంగా భావించి వ్రతాచరణ చేసే ఈ మాఘమాసాన్ని మనం సదుపయోగం చేసుకుని సత్ఫలితాలను పొందుదుముగాక, జ్ఞానవంతులమై ముక్తి పొంది తరించుదుముగాక. ప్రతి మాసము గొప్పదే అయినా మాసాన మార్గశీర్షోహం అన్నాడు పరమాత్మ. అయినా మాఘమాసము సూర్యునికి ప్రీతికరమైంది కనుక ఇది అత్యంత విశిష్టమైనది అని మనకి పురాణాలు ఘోషిస్తున్నాయి. ఎందుకంటే ప్రత్యక్ష దైవము శ్రీ సూర్యనారాయణ స్వామి కనుక మాఘమాస వ్రతాచరణ చేసి మనమందరము ధన్యులమౌదుముగాక. ధర్మార్థ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాప వేగ కరాన్ బంధే కృతేంద్రియ గణాన్
గదాన్ విఖండయతు చండాంశు. సర్వం శ్రీ సూర్యనారాయణ స్వామి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. విన్నారు కదా, ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. అమ్మ చెప్పే ప్రతి మాట మీకు ఎలా అనిపించింది, ఈ విషయాలన్నీ కూడా నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.